హాయ్ వీవర్స్, తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు మంచి సంబంధాల గురించి మేము వీడియో రూపకంలో మేము ఎలా తీసుకొస్తున్నామని మీరు అందరూ చూస్తూనే ఉంటారు కదండి. ఈ రోజు ఎలాంటి సంబంధాలు తీసుకొచ్చారు అనేది మీరు ఆలోచిస్తున్నారా? మరి ఈ రోజు నేను మీ అందరి ముందుకి బ్రాహ్మణ్స్ అబ్బాయిల సంబంధాలు అయితే తీసుకొచ్చేసానండి. మరి నేను ఎలాంటి అబ్బాయిలను తీసుకొచ్చేసాను, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ జాబ్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనే కంప్లీట్ వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీ అందరికీ అర్థమవుతుంది నేను ఎలాంటి అబ్బాయిలను తీసుకొచ్చేసాను అనేది. ఇందులో మొదటగా ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/8/1994, ఎత్తు 5'6" ఉంటాడు, ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి 19 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే బ్రాహ్మణ్స్ క్యాష్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఉండేది ఇక్కడే మియాపూర్ లోనే ఉంటున్నారండి. మియాపూర్ లోనే వీళ్ళకి ఓన్ హౌస్ కూడా ఉంది, అలాగే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ అనేది వీళ్ళకి 4 ఎకరాల వరకు ఉందండి. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిర్మల్, కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు కేవలం బ్రాహ్మణ్స్ క్యాష్ లో నుంచే చూస్తున్నారు కాబట్టి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక బ్రాహ్మణ అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/3/1994, ఎత్తు 5'10" ఉంటాడు, ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేశారండి. మరి ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోనే ఓన్ గా బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. మరి నెలకు వచ్చేసి 2,50,000 వరకు అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీ బీసీ అయినా పర్వాలేదు, మేము చేసుకోవడానికి ముందుకు వస్తామంటున్నారు. మరి అబ్బాయికి ప్రాపర్టీ వాల్యూ కూడా ఒక 10 CR వరకు ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఆ అమ్మాయి ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదండి, అమ్మాయి చూడడానికి బాగుంటే చాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసమే మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక బ్రాహ్మణ అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 6/5/1992, ఎత్తు 5'10" ఉంటాడు, ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి యుఎస్ లో ఉంటున్నాడు. మరి ఈ అబ్బాయి యుఎస్ లోనే ఎంఎస్ కంప్లీట్ చేశాడు. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి $120K సంపాదిస్తున్నారు. H1B వీసా కూడా ఉంది. మరి అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అక్కడే ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదంటే ఇండియా నుంచి యుఎస్ వెళ్లే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. అమ్మాయి మటుకు ఖచ్చితంగా బీటెక్ అయితే చేసి ఉండాలి అనేది అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ యొక్క మెయిన్ రిక్వైర్మెంట్ అండి. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక బ్రాహ్మణ అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/5/1992, ఎత్తు 5'8" ఉంటాడు, ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి LLB కంప్లీట్ చేశారండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే లాయర్ గా చేస్తున్నాడు, లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారండి. మరి నెలకు వచ్చేసి 60,000 వరకు అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి జగిత్యాల అండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ఉంటున్నారు. జగిత్యాలలోనే వీళ్ళకి ఓన్ హౌస్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఒక 6 ఎకరాల వరకు ఉందండి. ఒకరే అమ్మాయి అంటే అమ్మాయికి పెళ్ళైపోయింది, ఈ అబ్బాయి ఒకడే. ఇవి అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు, ఇటు మన ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదండి, చూడడానికి బాగుంటే చాలు అని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక బ్రాహ్మణ అబ్బాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/6/1992, ఎత్తు 5'10" ఉంటాడు, ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి MBA కంప్లీట్ చేశారండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నారు మేనేజర్ గా. నెలకు వచ్చేసి 80,000 వరకు అయితే సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చేసిన బీటెక్ చేసినా పర్వాలేదండి, చూడడానికి మంచిగా ఉండే అమ్మాయి అయితే కావాలని కోరుకుంటున్నారు. ఈ అబ్బాయి కొంచెం సన్నగా ఉంటాడండి, అమ్మాయి కూడా సన్నగా ఉండే అమ్మాయినే కావాలని కోరుకుంటున్నాడు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక బ్రాహ్మణ అబ్బాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 15/6/1991, ఎత్తు 5'10" ఉంటాడు, ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఫార్మసీ కంప్లీట్ చేశారండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి 16 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్ లో నుంచి మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగత్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.